ఐపీఎల్ 2024 సీజన్లో పరుగుల సునామీ కొనసాగుతోంది. చాలా జట్లు అలవోకగా 200+ స్కోర్లు దాటేస్తున్నాయి. హైదరాబాద్ మరో అడుగు ముందుకేసి 250+ స్కోర్లనే 3 సార్లు చేసింది. ఇటీవల రోహిత్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్పై మాట్లాడిన సంగతి తెలిసిందే. తాజాగా భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ బౌండరీ లైన్లను మార్చాలని సూచించాడు. బ్యాటర్లు హవా కొనసాగుతున్న ఐపీఎల్లో బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని కాపాడాల్సిన బాధ్యత బీసీసీఐపై ఉందన్నాడు. క్రికెట్ బ్యాటుకు సంబంధించి నేనేమీ సూచనలు చేయను, ఎందుకంటే నిబంధనల ప్రకారమే దానిని తయారు చేస్తున్నారు. అయితే బౌండరీల విషయంలో మాత్రం ఓ కీలక సూచన చేయాలనుకుంటున్నాను. ప్రతి మైదానంలో బౌండరీల దూరం పెంచాలని ఎప్పటినుంచో చెబుతున్నా. ఈడెన్ గార్డెన్స్లో మ్యాచ్ను చూస్తే సిక్సర్కు క్యాచ్కు తేడా తెలియటం లేదు. వాణిజ్య ప్రకటనల బోర్డులను కూడా కాస్త వెనక్కి జరపాలి. కనీసం 2 లేదా 3 మీటర్ల వరకు బౌండరీ పరిధిని పెంచాలి. లేకపోతే బౌలర్లు తీవ్రంగా ఇబ్బంది పడటం ఖాయమని పేర్కొన్నారు. అలాగే క్రికెట్లో ఎప్పుడైనా సరే బ్యాటర్లు బౌలర్లకు మధ్య భీకర పోరు జరిగితేనే మ్యాచ్ ఆసక్తికరంగా ఉంటుంది. ప్రతిసారి బ్యాటర్ల ఆధిపత్యం కొనసాగినా బోరు కొడుతుంది. గత కొన్ని రోజులుగా ఐపీఎల్ చూస్తుంటే కేవలం బ్యాటర్లదే హవా. క్రీజులోకి వచ్చి రావడంతోనే హిట్టింగ్ మొదలు పెట్టేస్తున్నాడు. తొలుత కాస్త బాగానే ఉన్నట్టు అనిపించినా మ్యాచ్ జరిగే కొద్దీ ఆసక్తికరంగా ఉండటం లేదు అని గవాస్కర్ వ్యాఖ్యానించాడు.